మన ఇంట్లో పార్టీస్ హోస్ట్ చేసినప్పుడు వచ్చిన గెస్ట్ అందరిని ఇంప్రెస్ చేయాలంటే ఒకే ఒక్క మార్గం అండి. ఏంటంటే మంచి డెలీషియస్ రెసిపీస్ని, మంచి మంచి రుచికరమైన వంటల్ని మనం తయారు చేయడం. అలాంటి డెలీషియస్ రెసిపీస్ స్పెషల్గా గెస్ట్ వచ్చిన టైంలో, స్పెషల్గా పార్టీస్ హోస్ట్ చేస్తున్న టైంలో మీకు కావాలి అంటే మీరు వాచ్ చేయాల్సిన షో మరి ఆరండోవి వంటలు చేద్దాం. వాచ్ చేయడం మాత్రమే కాదు, అలాంటి మంచి రెసిపీస్ మీ దగ్గర ఉన్నా సరే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఈ నంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోవి వంటలు చేద్దాం. సునీత గారు వచ్చారండి దమ్మాయిగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో సునీత గారు, వెల్కమ్ టు ఆరండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? సో సునీత గారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హిందీ టీచర్గా జాబ్ చేస్తున్నాను. నైస్ నైస్ అండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు టీచర్ గా? ఆల్రెడీ నేను 16 years నుంచి చేస్తున్నాను. వావ్, 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. లవ్లీ అండి. సో ఈ 16 years లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి టీచింగ్ వైజ్? టీచింగ్ వైజ్ అంటే సమ్టైమ్స్ చాలా కొంచెం పిల్లలు డిఫరెంట్ గా మెంటాలిటీ ఉంటుంది కదా, వాళ్ళలో మింగిల్ అయిపోవాలి. వాళ్ళలాగా ఉండాలంటే, వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళలో మింగిల్ అయిపోవాలి. అంతే. వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళలాగా వాళ్ళలో కూర్చొని, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళలాగా అయిపోయింటే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఈ ఇయర్స్ లో నేను అర్థం చేసుకుంది అదే. సో యాజ్ ఎ టీచర్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక కిడ్ లాగా, ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో కలిసిపోతే కలిసిపోవాలి వాళ్ళతో. అప్పుడే మేము అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ మెంటాలిటీ ఎట్లాంటిది, ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళు, ఎట్లా చెప్తే వాళ్ళు త్వరగా గ్రాస్ చేసుకుంటారు, అట్లా ఎలా వింటారు. నైస్. అండ్ వాట్ డస్ యువర్ హస్బెండ్ డు? మా హస్బెండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఓకే ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ కిడ్స్ అండి? ఎంతమంది, ఏం చేస్తున్నారు? 2 sons అండి. మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, అక్కడ జాబ్ చేస్తున్నాడు. రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి మా బాబుకి. చిన్న బాబు ఏమో ఇంటర్ 2nd year చదువుతున్నాడు. నైస్ నైస్. సో మీతో ఇక్కడే ఉన్నాడు చిన్నాడు. ఓకే. సో వాట్ అబౌట్ ద రెసిపీ? ఏది పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ మాకు? క్రీమీ పెప్పర్ చికెన్. ఓకే, లవ్లీ అండి. సో మరి క్రీమీ పెప్పర్ చికెన్ మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి మనం చూసేద్దాం. ఫస్ట్ చికెన్ అండి. చికెన్ ఒక 1/2 kg చికెన్ తీసుకుంటే దీంతో ఆనియన్స్, టమాటోస్ 2, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, గ్రీన్ చిల్లీ, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, సాల్ట్, ఆయిల్, ధనియాల పౌడర్ ప్లస్ జీరా పౌడర్, కొంచెం గీ, గరం మసాలా, కొంచెం ఇవి డ్రై ఫ్రూట్స్ అండి, కసూరి మెత్తి, ఇంకా పెప్పర్. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా మనం? అవునండి. చెప్పండి ఎలా తయారు చేయాలి క్రీమీ పెప్పర్ చికెన్? మనం ఏం చేయాలి ఫస్ట్? వెలిగిద్దామా? వెలిగిద్దాం. ఇక్కడ మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకుందామండి. ప్లస్ దీంతో పాటే మనం ఈ పక్క కూడా ఇది వేసేసుకుందాం, చికెన్ కూడా వేసుకుందాం. సో దీంట్లో మనం ఆయిల్ అవసరం లేదు, ఇది ఇట్లా ఊరికే బాయిల్ అవుతూ ఉంటుంది చికెన్. సో సిమ్లో పెట్టాలా, హైలో పెట్టాలి? హైలో పెట్టేసి. ఓకే. ఈ త్వరగా ఉడకాలంటే దీంట్లో కొంచెం పెరుగుని ఉప్పేసి కొంచెం ఒక 2 hours అట్లా పెడితే తొందర కుక్ అయ్యి. ఓకే. సో ఇది ఒక సైడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఏం చేస్తున్నాం? ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇది ఫ్రై చేసుకుందాం అంతవరకు, అది ఉడుకుతుంటుంది. ఓకే. ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుందాం. సో మిర్చి వేసారు, మిర్చి వేసాను, టమాటోస్ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే. టమాటోస్ కూడా వేసేసుకుందాం, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాం. ప్లస్ ఈ గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఓకే. ఇవన్నీ కలిసి ఒకసారి ఫ్రై అవుతుంటాయి. ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. ప్లస్ ఇవి కూడా వేసేసుకున్నాం. ఓకే. కొన్ని డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్, బాదం వేస్తున్నారు. ఈ కసూరి మెత్తి కూడా ఇందులో వేసుకున్నాం.
కొంచెం ఎక్కువ పెప్పర్ కూడా ఇందులో వేస్తాం. సో ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలా? సో సునీత గారు 16 ఇయర్స్ మీరు స్కూల్కి వెళ్ళి డైలీ అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా చాలా ఇంకా నేను వర్క్ చేసింది రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది. పోనీ 16 ఇయర్స్ తర్వాత అనిపిస్తుందా? 10 ఇయర్స్ అంటే ఓకే షార్ట్ స్పాన్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆఫ్టర్ 16 ఇయర్స్ కూడా స్టిల్ యూ ఫీల్ లైక్ గోయింగ్ టు వర్క్ ఆల్ ద టైమ్? అవునండి. నిజమా? అవును. ఎప్పుడు మీరు ఫిక్స్ అయిపోయింది లేదా? ఒక్కోసారి అనిపిస్తుంది, కానీ టీచర్ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. సో యూఆర్ ఎంజాయింగ్ ఇట్? ఎంజాయింగ్ దట్ జాబ్. ఇష్టం నాకు చాలా, పిల్లలతో ఉండాలని చాలా ఇష్టం. సో మీకు ఎప్పుడైనా పిల్లల దగ్గర నుంచి ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురైన సందర్భాలు ఉన్నాయా? అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోయి ఏదైనా కేయాస్ క్రియేట్ అవ్వడం అలా? కొన్నిసార్లు అవుతుందండి, అట్లా కూడా అవుతుంది. పిల్లలు చాలా ఒక్కొక్కసారి అల్లరి చేస్తారు, వినరు ఒక్కొక్కసారి. అప్పుడు మీరు ఎంత చెప్పినా అక్కడ ఏం వర్క్ అవుతుంది, వినరు. అప్పుడు ఎలా డీల్ చేస్తారు, ఏం చేస్తారు? నేను ఏం చేస్తాను అంటే కామ్గా కూర్చొనేస్తాను, నేను ఒక దగ్గర కూర్చొనేస్తా. చాలాసేపు వాళ్ళు అల్లరి చేసినాక వాళ్ళకి అర్థం అవుతుంది టీచర్ కూర్చొని ఉంది. ఓకే. సో టీచర్ ఏం మాట్లాడతలేదు. సో టీచర్ కామ్గా ఉంది, మనం కూడా కామ్గా ఉందాం. సో వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట. సో ఇట్లాంటి యూజ్ చేస్తా ఉంటాను నేను అప్పుడప్పుడు. సో మీరు చికెన్ తో ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? ఆల్ చికెన్ ఫ్రై ఐటమ్స్ చేస్తా. అవునా? కర్రీ, బిర్యానీ. ఇష్టమా మీకు చికెన్ అంటే బాగా? సో మీరు డైలీ ఏ టైంకి వెళ్తుంటారు స్కూల్ కి? మార్నింగ్ 8:30 నేను స్కూల్లో ఉండాలి. 8:30 మార్నింగ్. సో మీరు అసలు ఏ టైంకి లెగుస్తారు? వంట ఎప్పుడు చేస్తారు? అమ్మో, 5కి లేస్తారా డైలీ? 5:30 కల్లా లేచిపోతుంది. డైలీ చేసుకొని వెళ్తారా వంట? బాక్స్ కట్టుకొని వెళ్తారా? నేను చేసుకోవాలి, మా బాబుకి కట్టాలి, మీ వారికి, అందరూ. ప్లస్ మా అత్తగారు ఉంటారు మా ఇంట్లోన, మా అత్తగారికి చేసి పెట్టి వెళ్ళాలి. ఓ మై గాడ్, బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రొఫెషనల్ అలాగే పర్సనల్ లైఫ్ రెండును. అంటే యాజ్ అ వర్కింగ్ ఉమెన్ గా ఇవన్నీ చేసుకొని వర్క్ చేయాలంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. అవును. సో సండే వచ్చిందంటే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉంటాయండి? మీకు రెస్ట్ డే సండే? రెస్ట్ డే అంటే కాదండి, మేము చర్చ్కి వెళ్తాం సండే. ఓకే. సో సండే కూడా మాకు అట్లా ఏం ఉండదు. సో ఫుల్ డే మేము చర్చ్లో స్పెండ్ చేస్తాం. చర్చ్కి వెళ్తాం. ఉన్న ఒకే రెస్ట్ డే కూడా దేవుడికి అర్పించేస్తున్నారు. అవును. మేము ఫుల్ డే ఉంటాం చర్చ్లో. మాకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చర్చ్లో. ఇది అయిపోయిందండి అంతే. సో ఇది మనం మిక్సీ పట్టుకోవాలా అండి? అవును కదా. ఓకే. ఇది కొంచెం చల్లారాలి, కొంచెం చల్లగా అయితే అంతలో అది కుక్ అయిపోతుంది. ఇది చల్లగా అవుతుంది, మిక్సీ పెట్టాలి. సో ఈ మిశ్రమం చల్లారిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సైడ్ చికెన్ ఉడికిపోయింది కూడా అండి అది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకున్నాం, ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం. సో ఇవన్నీ మనం మిక్సీ పట్టించి ఒక మసాలా తయారు చేసుకోవాలి అంతే. ఇది అయిపోయిందండి, పేస్ట్ రెడీ అయిపోయింది. పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుందాం. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఓకే. ఇది ఎక్కువ ఆయిల్ ఏం ఉండదు. కొంచెం హీట్ అవ్వగానే ఇవన్నీ ఇందులో. ఓకే. సో
ఈ గ్రేవీ అంతా దీంట్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై, ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా, అవునవును. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే. కొంచెం ఫ్రై చేసుకుందాం. సో మీ ఇంట్లో డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్ ఏముంటాయండి జనరల్గా? మామూలుగా అయితే సౌత్ ఇండియన్ డిష్ చేసుకుంటాం, అప్పుడప్పుడు నార్త్ ఇండియన్స్ ఇష్టపడతాం మేము. సో మేమంతా నార్త్ ఇండియాలో ఉండి వచ్చాము. ఓకే. ఎక్కడ ఉన్నారు? నేను ఎక్కడ పుట్టాను అంటే ఛత్తీస్గఢ్లో అక్కడే చదువుకున్నాను. ఓకే. ఇంకా మా హస్బెండ్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి మేము అంతా తిరుగుకుంటూ వచ్చాము. ఢిల్లీ, బెంగళూరు, బెల్గాం, నైనితాల్ ఇవన్నీ. సో ఇది ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొంచెం ఓకే ఇది వేసుకుందాం. ఇది ధనియాల పౌడర్ ప్లస్ జీరా పౌడర్. సో యాడ్ చేసేద్దామా చికెన్? కొంచెం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో ఇది వేసుకోవాలి మనం. ఇది కార్న్ఫ్లోర్. ఓకే. ఇది వేసాము, కొన్ని ఈ నట్స్ వేసాం కాబట్టి దానికి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. అంతే క్రీమ్ ఏం వాడము. 2 స్పూన్ వరకు మనం కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం దీన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు క్రీమీ అంటే మనం క్రీమ్ ఏం యూజ్ చేయట్లే. ఓకే. క్రీమ్ అంటే అందరు ఇష్టపడరు కూడా, హెల్త్కి అంత మంచిది కూడా కాదు. సో నట్స్ ఏమున్నాయి దీంతోనే ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది, క్రీమ్ టెక్స్చర్. కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కొంచెం డైల్యూట్ చేసి దీంతో టెక్స్చర్ మారుతుంది, కలర్ మారుతుంది, ప్లస్ ఇది బాగా థిక్గా తయారవుతుంది గ్రేవీ దీనికి. ఇది రెడీ అయిపోయిందండి. ఇందులో వేసేసుకుంటే ఇంకా సో చికెన్ ముక్కలు దీంట్లోకి చేయాలా అండి? సో ఇది జస్ట్ ఒక స్నాక్ ఐటమ్ అండి, లేకపోతే ప్రాపర్ కర్రీయా? ప్రాపర్ కర్రీ. అవునా? సో విత్ పుల్కా ఆర్ చపాతీ? చపాతీ పుల్కాతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ చపాతీస్తో బాగుంటుంది. సో ఈ గ్రేవీ దీని స్పెషల్ అనమాట. ఇంతసేపు మేము సాల్ట్ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు, అందులో కొంచెం వేసాం. ఓకే. సో అది బాయిల్ అయినప్పుడు దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఓకే. దీంట్లో కొంచెం నెయ్యి. ఓకే. బస్ అయిపోయింది. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో అవి బౌల్లో తీసేసుకుందాం. మంచి డాబా స్టైల్ ప్రెజెంటేషన్. రెడీ అయిపోయింది. ఓకే. సో క్రీమీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఉంది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్రీమీ పెప్పర్ చికెన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నెయ్యి, మిరియాలు, జీడిపప్పు, మసాలా దినుసులు, కొంచెం కార్న్ ఫ్లోర్, జీలకర్ర పొడి, ధనియా పొడి, కసూరి మేతి. క్రీమీ పెప్పర్ చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దినుసులు, బాదాం, జీడిపప్పు, కసూరి మేతి, మిరియాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టించి మళ్ళీ అదే పాన్ లో వేసి మగ్గించి ధనియా పొడి, జీరా పొడి, పసుపు వేసి మగ్గించాలి. తర్వాత ఉడికించిన చికెన్ కూడా యాడ్ చేసి అందులో మరి కాసేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రీమీ పెప్పర్ చికెన్ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి. క్రీమీ పెప్పర్ చికెన్. వెరీ నైస్ అండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి సునీత గారు? మలాయి లడ్డు అండి. లవ్లీ.
ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. పాలండి, పనీర్, మిల్క్ మేడ్, షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, ఇలాచీ పౌడర్, ఇంకా సాఫ్రన్. ఓకే, లెట్స్ స్టార్ట్. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఈ పాలు ఇందులో పోసుకుందాం. ఈజీగా త్వరగా అయిపోయేటి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? నేను ఏదో ఒకటి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటా, సో అట్లా వచ్చేసింది నాకు ఇది చేయడం. అలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్న సందర్భంలో ఇలా క్లిక్ అయిపోయింది. నైస్ నైస్. మరి ఇంకోటి ఏంటి, మలాయి లడ్డు కానీ మలాయి దీంట్లో ఎక్కడ లేదు, మనం యూజ్ చేయలేదు మలాయి. ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నా. ఇంగ్రీడియంట్స్ లో మీరు పనీర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కానీ వేరే మలాయి లేదు. మలాయి లేకుండానే మలాయి లడ్డు. అదే గ్రేట్. ఓకే, సో మిల్క్ బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మిల్క్ ని మనం ఇంకా థిక్ చేసుకోవాలంటే ఈ మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. ఓకే, త్వరగా థిక్ అయిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది దీంతో. సో మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, హాట్స్ అంటే బాగా ఇష్టమా జనరల్ గా? మా హస్బెండ్ కి చాలా ఇష్టం Sweets. స్వీట్స్ అంటే. మీకు? సో నాకు కూడా ఇష్టం కానీ అంత కాదు. Okay. తనకి ఇష్టం కాబట్టి నేను చేస్తూ ఉంటా స్వీట్స్. నైస్ నైస్. మీరు చేసే స్వీట్స్ లో మీ వారికి ఏది బాగా ఫేవరెట్? ఏది చేసినా చాలా బాగుంది అంటారండి. ఓ నైస్, సో స్వీట్. కానీ ఇది చాలా బాగుంది అన్నారు. అవునా? సో ఆయన సజెషన్ ఇది చేయమని Okay, చెప్పారు. okay. ఆయన మెచ్చుకున్న రెసిపీ అన్నమాట. అవును, ఇది కొంచెం షుగర్ యాడ్ చేసి. ఓకే, షుగర్ ఎక్కువ వేసుకోవద్దండి, మనం మిల్క్ మేడ్ యూస్ చేస్తాం కదా, ఎక్కువ అవసరం లేదు. ఓకే ఓకే. కొంచెం మనం ఇలాచీ పౌడర్ ఇప్పుడే యూజ్ చేస్తాం. మిల్క్ మేడ్ వేసుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. స్మెల్ మంచిగా వస్తుంది కదా, ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు దగ్గర, ఎంత తొందర దగ్గర అయితే అంత తొందర మనం పన్నీర్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ వేసేసుకుందాం. ఓకే, పన్నీర్ గ్రేట్ చేసైనా వేయచ్చు, లేకపోతే చేతితో మెత్తగా చేసుకొని వేసేసుకోవాలి. ఓకే. సో ఇది ఇంట్లోనే తయారు చేసిన పన్నీర్ అయితే ఇట్లా మెత్తగా ఉంటుంది. ఓకే, సో మన మార్కెట్ కంటే కూడా ఇంట్లో తయారు చేసిన దాంతో త్వరగా అవుతుంది. ఓకే. ఇది ఇంక త్వరగా ఇందులో కలిపేసుకోవాలి. సో పనీర్ యూస్ చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో డిఫరెంట్ డిషెస్? అవునండి. ఏమేమి వెరైటీస్ చేస్తారు పనీర్తో? పన్నీర్ కర్రీ ఎక్కువ యూజ్ చేస్తా, పకోడా, ఫ్రైడ్ రైస్లో, నైస్. స్వీట్స్లో. మా అప్పుడప్పుడు స్కూల్లో కూడా కాంపిటీషన్ పెడతా టీచర్స్కి. సో అక్కడ కూడా నేను లడ్డు చేశాను. ఇది కాదు, వేరే లడ్డు చేశాను. అది ఫైర్లెస్ కుకింగ్ అనమాట. ఫైర్లెస్ కుకింగ్ కూడా లడ్డునే చేస్తాను పన్నీర్తో. నైస్. ఇది చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇది ఇంకా రౌండ్ చేసేదానికి రెడీ అయిపోయింది. ఓకే, సో కొంచెం చల్లగా అవుతూనే మనం దీని చేత్తోనే లడ్డు చేయడం మొదలు పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం నెయ్యి వేస్తాం. నెయ్యి వేసుకుంటే త్వరగా అది రౌండ్ అవుతుంది. ఓకే. మనం ఇట్లా ఫ్రై చేస్తుంటే అది కొంచెం అది పచ్చితనం అనేది పన్నీర్ కూడా వెళ్ళిపోతుంది. ఇది ఇందులో మిక్స్ కూడా అయిపోతుంది బాగా.
సో మీ ఇయర్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఏమేమి చేస్తారు ఆ రోజు వంటలు? 2-3 డేస్ నుంచి నేను స్టార్ట్ చేస్తానండి అవునా? వంటలు. Nice. పిండి వంటలు అన్ని అవన్నీ స్టార్ట్ చేసేస్తాను. Oh, పిల్లలు ఆ రోజు అయితే కేక్ కంపల్సరీ చేస్తాం. అవునా? ఇంకా నాన్ వెజ్ వండుకుంటాం. mhm. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. Okay. ఇది తీసి కొంచెం చల్లారినాక కొంచెం 1 రౌండ్ చేస్తాం. Okay, okay. అయిపోయింది, రెడీ. Yeah. చల్లగా అయిపోయిందండి. టచ్ Okay. చేస్తుంటే చల్లగా అయిపోయింది. Okay. కొంచెం అట్లా చేతికి మన నెయ్యి అట్లా వేసుకొని ఓకే, చిన్న చిన్న లడ్డూస్ లా చేసుకోవాలి. లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డు రెడీ అయ్యండి. ఓకే ఓకే, సో చూస్తున్నారు కదండి, మలై లడ్డు రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మలై లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పనీర్, నెయ్యి, మిల్క్ మేడ్, పాలపొడి, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార పొడి. మలై లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి అందులో పాలపొడి, పంచదార పొడి, మిల్క్ మేడ్, యాలకుల పొడి, పనీర్ గ్రేట్ చేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లో చేసుకుని డిష్ అవుట్ చేసుకుని కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలై లడ్డు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి మలై లడ్డు. లెట్స్ సీ. ఇట్స్ వెరీ యమ్మీ అండి. మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒకటి మంచి చికెన్ హాట్ రెసిపీ పరిచయం చేశారు, ఇంకొకటి మంచి స్వీట్ పరిచయం చేశారు. సో అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి సునీత గారు, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లవ్లీ అండి. సో టేక్ కేర్ సునీత గారు. సీ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో సునీత గారు ఇవాళ పరిచయం చేసిన డిషెస్ చూసారు కదండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.